ప్రెస్ లార్డ్ కీర్తనలో ఒక మాట ఉంటుంది, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురంగానున్నవి, అవి నా నోటికి తేనె కంటేనూ తీపిగానున్నవి అని. మరి జిహ్వ అనగా నాలుక. ఆయన వాక్యము నాలుకకు ఎంతో మధురమైనది. అది మనం చూసినట్లయితే శుభ సమాచారం లేదంటే గుడ్ న్యూస్ విన్నప్పుడు మరి నోటిని తీపి చేసుకుంటూ ఉంటాం, స్వీట్స్ తింటూ ఉంటాం. మరి ఆయన వాక్యాన్ని చదువుతూ ఉండగా, ఆయన వాక్యంను ధ్యానిస్తూ ఉండగా, ఆ వాక్యంలో ఉన్న మధురమైన సంగతులను దేవుడు మనకి బయలుపరిచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవుడు, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఆయన ఇచ్చిన వాక్యమును ఆయన నామం అంతటి కంటే అధికముగా హెచ్చించిన దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ.